ఈ ఆలయం నల్గొండ జిల్లా కేంద్రానికి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో పానగల్లో ఉంది. దేవాలయం యొక్క శాస్త్రాధారాలు మరియు నిర్మాణ శైలి ఆధారంగా ఇది 11వ 12వ శతాబ్దానికి చెందినది. పానగల్ ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యానికి చెందిన కందూరు చోడులు మరియు ప్రతాపరుద్ర పాలనలో ఈ ఆలయం బహుశా నిర్మించబడుండవచ్చు. ఆలయం యొక్క గ్రౌండ్ ప్లాన్ తెలంగాణలోని ఇతర పుణ్యక్షేత్రాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది 4 ఆలయాలను కలిగి ఉంది మరియు 3 మందిరాలు పశ్చిమ వైపున ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి తూర్పు వైపున సాధారణ మరియు పెద్ద దీర్ఘ చతురస్రాకార మండపంతో ఉంటుంది. ప్రధాన మందిరం ఆకుపచ్చ గోమేధిక రాయితో లింగ రూపంలో ఉన్న శివుడికి అంకితం చేయబడింది. అందుకే దీనికి పచ్చల సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇది ఒక స్తంభాల హాలును కలిగి ఉంది. దాని చివరన ప్రధాన దేవత పచ్చల సోమేశ్వరుడు ఎదురుగా నంది ఉంది. ఈ ఆలయంలో 70 స్తంభాలున్నాయి. అవి విష్ణు మరియు శివకథలను వర్ణించే క్లిష్టమైన చక్రాలున్నాయి. రామాయణం మరియు మహాభారతంలోని దృశ్యాలు 6 స్తంభాలు మరియు గోడలపై అద్భుతంగా చెక్కబడ్డాయి. ఆలయ పురాణాలలో ఒకటి ఆలయంలోని మెరుస్తున్న లింగం క్రింద చాలా పెద్ద మరియు అద్భుతమైన పచ్చ ఉండేదని, ఈ ప్రాంతంలో అనేక ఇస్లామిక్ దాడుల సమయంలో దొంగిలించబడిందని పేర్కొంది. పానగల్ మ్యూజియం ఒక పురావస్తు మ్యూజియం ఫిబ్రవరి 1982లో ఆలయ ప్రాంగణంలో స్థాపించబడింది. 3 ఎకరాలలో విస్తరించింది. ఇది సుమారు 640 కళా వస్తువులు మరియు పురాతన వస్తువుల సేకరణను కలిగి ఉంది. మ్యూజియంలో 3వ శతాబ్దపు నాటి ఆంధ్ర ఇక్ష్వాకు రాజవంశం నాటి వివిధ హిందూ దేవతల విగ్రహాలు మరియు శిల్పాలు కూడా ఉన్నాయి.